పరాశరుడేమిటి? మహాతపస్సి. శరీరం అంటే ఏంటో తెలియదు ఆయనకు, తెలుసు. అదిగాక చేపలు పట్టుకునే ఒక అమ్మాయి చేపల వాసన వస్తుంటుంది. ఎందుకు ఇచ్చాడు సంతానాన్ని? ఆయనకు అహమా, లేకుంటే కామం అధికముగా ఉందా, లేకుంటే ఆమెను చూచి భ్రమపడ్డా? భ్రమపడేవాడు అంతకంటే సొగసైన వాళ్ళు కన్యలు ఆయన వెంట తిరగరా? పోయి 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 చేపల కంపు కొడుతుంటే ఆమె దగ్గరికి ఎందుకు పోతాడు? అంత మూర్ఖుడు కాదు పరాశర మహాముని. కానీ దైవ సంకల్పాలు ఎలా ఉంటాయంటే, జీవులందరినీ కాపాడదలంచినప్పుడు వారికి ధర్మము అధర్మము అనేది ఆలోచించరు. అలా ఆలోచిస్తే పరాశరుడు వ్యాసునికి జన్మనివ్వడు. ఈ లోకానికి మేలు ఏ విధంగా చేయాలి, అసలు ఎందుకు చేయాలి లోకానికి మేలు, మనుషులు ఎందుకు పుట్టాలి, మనుషులు పుట్టడానికి కారణాలేంటి, ఇవన్నీ దైవ రహస్యాలు. కోట్లాది జీవరాశులున్నాయి, వాటికి తెలివి లేదు, జ్ఞానం లేదు, దుఃఖము, మోహము, తాపము ఇవన్నీ ఉన్నాయి. వాటితో పుట్టను కొట్టుకోను చచ్చిపోను, పుట్టను కొట్టుకోను చచ్చిపోను, పీక్కోను తినను. ఎప్పుడారేనిది? ఎప్పుడు దీనికి మోక్షం వచ్చాను? దీనికి మోక్షం రావాలంటే నీవే చెయ్యాలి. ప్రతి మనిషి దైవంగా మారి చెయ్యాలి. మనిషిగా నువ్వు రావాలంటే అదేమన్నా సృష్టించి అలా వేస్తే వస్తాడా? నీవు పుణ్యం చేయాలి. పుణ్యం చేస్తేనే అర్హత నీకు. అర్హత లేని వాడికి మానవ జన్మ లేదు ఈ భూలోకంలో. అలా అర్హత తెచ్చుకొని మనిషిగా మనం వచ్చేస్తే మానవ జన్మను పనికిరాని వాటి కొరకై వృధా చేసి చిట్ట చివరకు పనికిరానివన్నీ మెదడు నిండా పెట్టి ఆలోచించి 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 లాస్ట్కు చచ్చి భూతము దెయ్యంగా మారిపోతున్నాం. మారిపోతే అవి ఊరుకుంటాయా? శరీరం పోయిన తర్వాత వాటి వృధ, వాటి ఘోష, అయ్యబడే నరకం భగవశక్తి వినలేకపోతుంది. అందుకు ఆ బాధ వినలేక భగవంతుడు ఇలాంటి వాళ్ళను సృష్టింపజేసి మనుషులలో దేవుళ్ళను తయారు చేయడం కొరకు సృష్టి జరిగింది.